రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలాగే టికెట్ రేట్ విషయంలో ప్రభావితం చేస్తున్నాడంటూ కూడా కోర్టులో పిటిషన్ వేయడం ఎలా చూడాలి? దీని వెనుక వైసీపీ ఏమన్నా ఉందా? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక్కడ కోర్టులో పిటిషన్ వేయటాన్ని కూడా తప్పుపట్టడం ఏంటండి? దాన్ని రాజకీయాలకు ఆపాదించడం ఏంటి? రాజకీయ పార్టీలకు ఆపాదించడం ఏంటి? జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది దేనికి? జ్యుడిషియరీ వ్యవస్థలో వచ్చే తీర్పుల్ని, జ్యుడిషియరీ వ్యవస్థ ద్వారా వచ్చే తీర్పుల్ని మనం వ్యతిరేకిద్దామా, ఆమోదిద్దామా? వాటిని కూడా ఒక వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో, జ్యుడిషియరీ వ్యవస్థలో కోర్టుకు వెళ్ళడం తప్ప? అతను ఏ పార్టీ వ్యక్తి అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, కోర్టులో ఎక్కడ చర్చ జరగాలి? ఇది రైటా రాంగా అనేది కోర్టులోనే కదా చర్చ జరగాలి. కోర్టులో ఇప్పుడు మేమేమంటామంటే, సమ్ పర్సన్స్ కోర్టుకి వెళ్ళారు, కోర్టులో ఇప్పుడు అక్రమంగా కేసులు వేశారు. అక్రమం ఏందండి? కోర్టులో వేసే కేసుని అక్రమం అని ఎక్కడ అంటారా? పోలీసులు పెట్టే కేసుల్ని అక్రమంగా కేసులు పెట్టారు, అవి కోర్టులో నిరూపితం కావని అన్న అది వేరు. అంటే పాదయాత్ర వెంకటేశ్వర గారు, ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు చెప్తున్నట్టు అక్రమమైన కేసులు కాకపోవచ్చు, కానీ రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులు, ఒక నిమిషం వేణుగోపాల్ గారు, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులు అయి ఉండొచ్చు కదా. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షమో లేకపోతే అధికార పక్షమో ఏదో ఒక పార్టీ వేరే పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి కేసులు వేయడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. ఆ ఉద్దేశంతోనే వైసీపీ దీని వెనుక ఉంది అని అంటున్నారు. దానికి నేనేమంటానంటే, ఆల్రెడీ ఏ ఉద్దేశంతో వేసినా విచారణ జరగని తీర్పేమివ్వరు. విచారణలో దురుద్దేశంతో వేశారా, లేకపోతే ఆ పిటిషన్ లో న్యాయం ఉందా అనేది ఆ జ్యుడిషియరీ వ్యవస్థ విచారణలో తేలుతుంది. విచారణలో తేలేదానికి పిటిషన్ వేసిన తర్వాత వేసిన పిటిషన్ దురుద్దేశం అనేదానికి, ఆ దురుద్దేశం అని ఆపాదిస్తున్నారంటే ఎక్కడ ఆ పిటిషన్ నిజమవుతుందో, ఎక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వస్తుందో, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందో అని ముందుగానే గుమ్మడికాయ దొంగ భుజాలు దమ్ముడుకున్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనేది మా ఉద్దేశం. ఇక్కడ ఒక వారన్నట్టే ఒక పిటిషన్ కొట్టేశారు. దాని మీద జ్యుడిషియరీ వ్యవస్థ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఎవరు దాని మీద కామెంట్ చేయల. దాన్ని ఆధారంగా చేసుకొని ఉన్న పిటిషన్ల మీద ఆ పిటిషన్ కొట్టేశారు, ఈ పిటిషన్ కూడా దురుద్దేశం అని అనొచ్చా? ఇప్పుడు వేణుగోపాల్ గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన అనేక రకాల డిబేట్లో చాలా వాటిలో పాల్గొన్నారు. మా వైఎస్ఆర్సీపీ తరఫున కూడా ఆయన పాల్గొని ఈ కోర్టులో పిటిషన్లు వేసే వాటిని కూడా దురుద్దేశం అనడం ఏంటండి? నాకు అర్థం కాలేదు. దురుద్దేశమా సదుద్దేశమా తేల్చాల్సింది జడ్జి గారు. కోర్టు తేల్స్తుంది. కోర్టు తేల్చిన తర్వాత విషయాలు. అంటే ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ఫోటో విషయంలో కూడా కోర్టు కొన్ని కామెంట్ చేసింది. ఇది రాజకీయ కోణంలో పెట్టిన కేసుగానే మేము పరిగణిస్తున్నామంటూ కూడా కొట్టేసింది. మరి దాన్ని ఎలా చూస్తారు? వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్. చెవులు వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా? ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ ఫోటో విషయంలో కూడా కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది కదా. ఇది రాజకీయ కోణంలో పెట్టిన కేసుగానే కనిపిస్తుంది, కానీ వేరే కాదు, ఇది కోర్టు సమయాన్ని వృధా చేయడమే అన్న విషయాన్ని కోర్టు కూడా వ్యాఖ్యానించింది కదా. ఏదేంటి ఫోటో పెట్టేదాన్ని? ఫోటో పెట్టిన దానికి తీర్పు ఇచ్చేసారు, అయిపోయింది. దాని గురించి అయిపోయింది. ఇప్పుడు అది ఫోటో పెట్టే దాని గురించి కోర్టు ఒక తీర్పు ఇచ్చేసింది, అది అయిపోయింది. దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మళ్ళీ ఇంకా మిగతా పిటిషన్ వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం అండి. రైట్, ఇది రాజకీయంగా వేణుగోపాల్ గారు నేను అడుగుతాను మధ్య ఇంటర్ఫియర్ కావద్దు. రైట్, వేణుగారు ఇంటర్ఫియర్ అవ్వదు ప్లీజ్. రైట్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాజ్యాలు పడ్డాయి. అప్పుడు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా సినిమాల్లో నటించడం అనేది మౌలిక హక్కుల పరిధిలోనికి వస్తుంది, అది అడ్డుకోవడానికి వీలు కాదంటూ కూడా అప్పుడు తీర్పు ఇచ్చింది. దాన్నే రెఫరెన్స్గా ఈ కేసుకు తీసుకోవడానికి లేదంటారా?
ఇక్కడ ఆ పిటిషన్ లో ఏముందో, ఆ పిటిషన్ ఏ అంశాల మీద పిటిషన్ వేశారో ఆ అంశాలను బట్టి విచారణ జరుగుతుంది. నాకు తెలిసి సినిమాల్లో నటించడం అనే అంశం మీద పిటిషన్ వేసి ఉండరు. పిటిషన్ నాకు తెలిసి ఆ అధికార దుర్వినియోగంతో అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారు, ఏ విధంగా అధికారాన్ని వాడుకున్నారు, ఇలాంటి వాటి మీద పిటిషన్ వేసి ఉంటారు. ఆయన నటించిన దాని మీద పిటిషన్ వేసి ఉండరు నాకు తెలిసి. అది కూడా ఉందండి, అది కూడా ఉంది. ఆ పిటిషన్లో ఏముందంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు కానీ సినిమాల్లో నటించడం వల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, దీనికి దానికి న్యాయం చేయలేరు కనుక ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళని సినిమాల్లో నటించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకే, నేనేమంటానంటే ఒకవేళ కోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందో ఆ విషయం పక్కన పెడితే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మనస వాచ కర్మేణ అంతఃకరణ శుద్ధితోటి నేను ఎటువంటి పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా అని చెప్పేసి ప్రమాణం చేసిన తర్వాత సమయాన్ని వ్యక్తిగత జీవితానికి వాడుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి కోసం వాడుకోవడం, ప్రజాప్రతినిధిగా ఉండి పదవిలో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి వాడుకోవడం అనేది అది ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం దుర్వినియోగమే అవుతుంది. ఎవరైనా దుర్వినియోగమే అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ అండి, మీరు ఇప్పుడు ఒక ఛానల్లో పనిచేస్తున్నారు అనుకోండి, పనిచేస్తూ ఇక్కడ జీతం తీసుకుంటూ ఇక్కడికి రాకుండా వేరే పని చేస్తే ఆ యజమాని ఏమంటాడు? అది ఖచ్చితంగా నేను నా డ్యూటీ సమయంలో నేను 8 గంటలు ఖచ్చితంగా ఆ ఛానల్లో పనిచేస్తాను, ఆ తర్వాత నేను వేరే బిజినెస్ కూడా చేసుకుంటాను, అది నా ఇష్టం. వ్యక్తిగతంగా మీరు వేరే బిజినెస్ చేయొద్దు, మా ఛానల్లోనే పని చేయాలని అంటాం కూడా కరెక్ట్ కాదు కదా, అది నా వ్యక్తిగత నిర్ణయం. మీరు చెప్పేదానికి నేను ఏకీపిస్తున్నా. నేనేమంటాను, ఆయన ప్రతి నిత్యం 24 గంటలు అందుబాటులో కొన్ని మీ 8 అవర్స్ షెడ్యూల్స్ ఉండొచ్చు. ఈ ప్రజాప్రతినిధులుగా కొన్ని సర్వీసులు ఉన్నాయి, పోలీస్ కానీ, మెడికల్ కానీ, ఇట్లాంటి ప్రజాప్రతినిధులు కానీ 24 అవర్స్ సర్వీస్ వీళ్ళకి టైం ఉండదు. టైం, ప్రైవేట్ టైం అనేది ఏమి ఉండదు వీళ్ళకి. ఖచ్చితంగా 24 గంటలు అందుబాటులో ఉండాలి ప్రజలకి. మనకి ప్రజలు ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అధికారులు ఎవరంటే ప్రజలు. ఎన్టీఆర్ టైంలో ఎన్టీఆర్ విషయంలో కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందండి, అది కూడా చెప్తాను. ముఖ్యంగా పదవి అనేది ఒక వృత్తి, దాన్ని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టడం కరెక్ట్ కాదని కూడా చెప్పింది. ముఖ్యంగా పాలనా అంశాలన్నీ అయిపోయిన తర్వాత, తన పని అయిపోయిన తర్వాత వెళ్ళి సినిమాలో నటించడం తప్పేముంది? పని అయిపోయిందంటే ఇప్పుడు ఏ టైంకి పని అయిపోయినట్టు, ఏ పని అయిపోయినట్టు? రాష్ట్రంలో ఇన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే నా టైం అయిపోయింది, నేను షూటింగ్ చేసుకుంటాను అనడం కరెక్టా? అంటే మీరు చెప్పినట్టు ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద ప్రస్తావించాలే కానీ ఇలా రాజకీయ కోణంలో ఆలోచించి. ఒక్క నిమిషం అండి వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం. యోగి ఆదిత్యనాథ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నారు? నేను అదే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే కాదు, రైట్, ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి అనే కాదు, చాలా మంది రాజకీయ నాయకులకి వ్యాపారాలు ఉన్నాయి. అధికారం ఉందని అహంకారంతో దుర్వినియోగం చేయమాకండి దయచేసి. రైట్, ఇప్పుడు నేనేమంటాను, మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడానా? వేణుగోపాల్ గారు దయచేసి రైట్, మీ పాయింట్స్ నోట్ చేసుకోండి. వేణుగోపాల్ గారు మీ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు టైం వచ్చింది. రైట్, అదే క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నాను వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రధానంగా చాలామంది రాజకీయ నాయకులకి వ్యాపారాలు లేవా? వ్యాపారాలు చూసుకుంటేనే రాజకీయాల్లో పాల్గొనడం లేదా? ఇక్కడ పిటిషన్ వేసిన వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. ఆ కోర్టు తీర్పు ఏమొస్తుందో దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. ఎవరు కంగారు పడుతున్నారు? ఎవరు బూడిద గుమ్మకాయ దొంగల్లాగా భుజాలు తమ్ముడుకుంటున్నారు? దీన్ని ముందుగానే తీర్పు ఏమొస్తుందో తెలియకుండానే తీర్పు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫోటో విషయం తీర్పు వచ్చింది, దాన్ని మాట్లాడటం సమంజసమే. తీర్పు రాకముందు
అంటే ఇది రాజకీయ దురుద్దేశమని, ఈ పిటిషన్ అని, ఆ పిటిషన్ లో రాజకీయ దురుద్దేశం ఉందో లేకపోతే ఏముందో అనేది అది తీర్పు వచ్చిన తర్వాత తేలుతుంది. కానీ రాజకీయ కోర్టు తీర్పు ప్రత్యర్థులు శిరస రాజకీయ వహించాలి ప్రత్యర్థులు వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళకి కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు కదా, అది మనం గౌరవించాలి కదా. నేను ఆరోపణలు చేయడం తప్పు పట్టట్లేదండి. కోర్టులో ఉన్న వాటిని కోర్టు తీర్పు వెలువడక ముందే ఇది రాజకీయ దురుద్దేశమని ఇంకొకటని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే కేవలం వాళ్ళు పిటిషనర్స్ వేసిన పిటిషన్ లో వాస్తవం ఉంది, న్యాయం ఉందని ముందుగానే వీళ్ళకి కంగారు పుట్టి ఆ కంగారుని భయంగా అలుముకొని రేపొద్దున ఏమి తీర్పు వస్తుందో ఆ తీర్పు మనకు వ్యతిరేకం అవుతుందేమో అందుకని చెప్పేసి ముందుగానే భయంతో కంగారుతోటి కోర్టులో ఉన్న పిటిషన్ల మీద వీళ్ళు కంగారు పడి ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ మీద దొల్లించాలని చూస్తున్నారు అంటే దాన్ని బట్టి నాకు తెలిసి పిటిషనర్స్ దాంట్లో వాస్తవం ఉన్నట్టు కనపడుతుంది. రైట్ సార్, మనతో పాటు